అందరికీ నమస్కారం అండి. సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. సో ఫస్ట్ టైం మీలో ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా నాకు సంబంధించిన వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేనైతే వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్, పూజ వ్లాగ్, అండ్ అలాగే సండే రోజు ఈ రోజు వ్లాగ్ కూడా ఉందన్నమాట. సో ఫ్రైడే రోజు మార్నింగే మేమైతే వాకింగ్కి వెళ్ళి వచ్చేసాం ఫస్ట్. సో వాకింగ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నిమ్మకాయ నీళ్ళు, అదే వేడి నీళ్ళు నిమ్మకాయ కలుపుకొని ఫస్ట్ అయితే తాగేసాం అనమాట. అండ్ తాగేసిన తర్వాత ఇక్కడ మా నాగలక్ష్మి ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే వేసేస్తుంది. ఫ్రైడే కదా, ఫ్రైడే రోజు పూజ ఎలాగో ఉంటుంది కదా. ఫస్ట్ మా ఇంటి దగ్గర ముగ్గు పెడేసి ఆ తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. శ్రావణ శుక్రవారం కదండి. సో ఇంటి ముందు మంచిగా ఉదయాన్నే క్లీన్ చేసుకొని ఇలా ముగ్గులు వేసుకుంటే ఏదో లక్ష్మీదేవి మన ఇంటి ముందుకు వచ్చి ఆ ముగ్గులో కూర్చున్నట్లుగా మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. సో ఇంటి ముందు ముగ్గు అనేది చాలా అలంకారం కదా. సో మనకైతే ఈ రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఇంటి ముందు చక్కగా పేడకల్లాపి చల్లి అందరూ కూడా ముగ్గులు వేసుకోవడం చాలా ముచ్చటగా ఉంటుంది. సో అవన్నీ కూడా మనకి భలే హ్యాపీనెస్ని ఇస్తాయి కదండి. సో మా ఇంటి ముందునే 2 ఇల్లులు ఉన్నాయన్నమాట. వాళ్ళైతే పేడకల్లాపి చల్లుతారు. ఇంకా మా తోటకోళ్ళు అయితే ఇంకా జస్ట్ అక్కడ కొంచెం రోడ్డు అవన్నీ కలిసి ఉంటాయని చెప్పేసి నార్మల్ వాటర్ అయితే కల్లాపిలాగా చల్లేస్తుంది అనమాట. సో ఇక్కడ నాగలక్ష్మి ముగ్గు అయితే వేస్తుంది. చాలా బాగా వేస్తుంది ముగ్గులు. మంచిగా సంక్రాంతి టైంలో అది ముగ్గులు పోటీలు పెడుతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు కూడా తనకి ప్రైజెస్ కూడా వచ్చినట్లున్నాయి. మంచిగా వేస్తుంది ముగ్గులు అయితే, బాగా పెడుతుందండి డిజైన్స్ అవన్నీ కూడా. సో ముగ్గు అయితే ఇక్కడ వేసేస్తుంది అనమాట. అండ్ పూజలోకి ఇలా అరటికెళ్ళి ఉంటే దాన్ని మా హస్బెండ్కి కట్ చేయమని చెప్పాము, పూజ దగ్గరికి దేవుడి దగ్గరికి పెట్టడానికి అని చెప్పి. మా బావగారు చెట్లకి ఇది కాసిందనమాట. పిల్లలు ఉన్నారు కదా, సో ముగ్గురి అరటిపళ్ళు తింటారు కదా అని చెప్పేసి గెల మొత్తం ఇంటి దగ్గర ఉంచేశారు. సో జనరల్గా మనకి అక్కడ దుబాయ్లో ప్రతీది కూడా ఏదో ఇంకా వాటి మీద మందు కొట్టేస్తూ ఉంటారు అనమాట. అంటే త్వరగా ముగ్గాలి కదా అని చెప్పేసి కెమికల్ స్ప్రే చేసేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి డైరెక్ట్గా చెట్టును పండినవి ఇలా దొరుకుతూ ఉంటే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఎందుకంటే అవి దొరకలేనప్పుడు ఇలా దొరుకుతున్నప్పుడు ఎవరికైనా ఆ డిఫరెంట్ ఫీలింగ్ అనేది ఎంజాయ్ చేయగలుగుతాము. అది మాకు బాగా తెలుస్తుంది. నేనైతే ఇలాంటివన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను, ప్రతి మూమెంట్ నేనే. సో అంతా ఎంజాయ్ చేస్తాను కాబట్టి ప్రతిదీ ఇలా షూట్ చేయగలుగుతానేమో. కట్ చేస్తే ఇంకా స్నానం చేసేసి మళ్ళీ దేవుడి దగ్గరికి, పూజ దగ్గరికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను అనమాట. సో ఇదిగోండి ఇక్కడ విరజాజులు మాల అయితే కట్టాము. మా తోటకోళ్ళ ప్రతిరోజు మాల కడుతుంది అనమాట. మాల కట్టేసి నాకు ఇస్తుంది. సో మల్లెపూలు ఇవొకటి, వాళ్ళ చేలో మా బావగారు తోట వేసుకున్నారనమాట. సో పువ్వుల తోట వేస్తారు, గులాబీ తోట ఉంది, ఇంకా ఇవి మల్లెపూలు ఇవన్నీ కూడా ఉన్నాయి పొలంలో. ఇంక ఎవ్రీడే తీసుకొస్తారు. ఎవ్రీడే తీసుకొస్తే చక్కగా ఇలా దేవుడి దగ్గరికి మన తలలోకి మనం ఎక్కడ కావాలంటే అక్కడ అలంకరించుకోవచ్చు. మంచిగా ఫ్రెష్గా పువ్వులు ఉంటాయి. ఆ స్మెల్, అట్మాస్ఫియర్ అంతా కూడా బాగా అనిపిస్తుంది. అమ్మవారికి కూడా ముఖ్యంగా పువ్వులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా నేను విరజాజుల మాల అమ్మవారికే వేసేసుకున్నాను. సో మేమైతే ఇక్కడ మందారాలు కూడా బాగా దొరుకుతున్నాయండి. చెట్టు ఉంది ఇంటి ముందునే, పెద్ద చెట్టు అయితే ఉంది మా అత్తయ్యది. సో ఇంకా అక్కడ మందారాలు తీసుకొని దేవుడి దగ్గరికి అయితే ఫస్ట్ శుక్రవారం కదా అని చెప్పేసి ప్రసాదంగా పులిహోర చేద్దామని చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. సో చింతపండు పులిహోర చేస్తే మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది కదండి. అయినా పండుగలు అనేసరికి పులిహోర లేకపోతే ఏదో లేనట్టు ఫీలింగ్ వస్తుంది. కంపల్సరీ పులిహోర అనేది ఉండాల్సిందే. సో అందుకని నేను కొంచెం చింతపండు పులిహోర అండ్ అలాగే కొంచెం నిమ్మకాయలు ఉంటే నిమ్మరసం కూడా యాడ్ చేశాను. రెండిట్ల కాంబినేషన్లో మనకి పులిహోర టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ దేవుడి దగ్గరికి అండ్ అందరూ ఇంకా బ్రేక్ఫాస్ట్, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంకా లంచ్కి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అందరికీ కలిపి ఇదే చేసేసాము ఇంకా మార్నింగే. అండ్ మా నాగలక్ష్మి ఏమో సేమియా ప్రిపేర్ చేసింది. సో మా ఇంటి దగ్గర ముగ్గు పెట్టేసి వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ దీపారాధన చేసుకోవడానికి అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగే మేము లేచిన తర్వాత బెడ్ ఒకటి అయిపోతుంది. సో ఇంకా తర్వాత మళ్ళీ దగ్గర ఒక 4 టైమ్స్ అయినా టీ తాగుతున్నాం అండి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. సో ఇంకా మా బావగారు అయితే చేలోకి వెళ్ళేటప్పుడు పెడతా ఉంటుంది, మేము తాగుతూ ఉంటున్నాము. ఇది మా రొటీన్, ఇలా ఉంటుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి. విష్ణుం
ఇంట్లో తొలి శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలాగా ఫినిష్ చేసేసుకున్నాము. శుక్రవారం పూట మ్యాక్సిమం మా హస్బెండ్ చేత దీపారాధన చేపిస్తాను. జనరల్గా మార్నింగ్ టైం ఇంట్లో యజమాని దీపారాధన చేస్తే మంచిది అని అంటూ ఉంటారు కదా. రెగ్యులర్గా అంటే వీళ్ళకి ఎలాగో కుదరదు. అట్లీస్ట్ ఫ్రైడే సాటర్డే అలాంటి టైంలో ఇంట్లో ఉంటారు కాబట్టి మా హస్బెండ్ అంటే వీక్లీ ఆఫ్ దుబాయ్లో ఆ టైంలో ఉంటుంది. సో ఆ టైంలో నేను పెట్టేస్తాను అనమాట. అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి అరిటాకులో అలా పులిహోర అయితే తిన్నారు. ఆ తర్వాత ఈవినింగ్ ఇలాగ నేను పువ్వుల మాల అయితే కడుతున్నాను అనమాట. జనరల్గా మా బావ వాళ్ళకి పువ్వులతో ఉంది, అంటే గులాబీలు ఒకటి, ఇవి మల్లెపూలు, సో ఇలా విరజాజులు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అవి రెగ్యులర్గా తెస్తూ ఉంటారు. ఇంకా అవి రోజు ఉంటున్నాయి కొన్నైనా. ఇంకా అవి అలా ఉండిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా కూర్చొని మాల కడుతున్నాను. పూలమాల కట్టడం కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిదే. అంటే మన వేళ్ళకి ఎక్సర్సైజ్ అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాటర్డే రోజు ఈవినింగ్ అనమాట. ఇది సాటర్డే రోజు ఈవినింగ్ మేము మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్కి వెళ్ళాము. ఊర్లోనే, మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే. మా హస్బెండ్ వీళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఇక్కడ కిచెన్లో ఉంది కదా, తన పేరు లలిత అనమాట. సో వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి కూడా బాగా క్లోజ్ ఉంటారు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ మేము కూడా అలా క్లోజ్గా మూవ్ ఆన్ అయ్యాం. బాగా క్లోజ్గానే ఉంటాము. ఇంకా వాళ్ళు సాటర్డే రోజు సరదాగా అలా బయటకు వెళ్ళారని చెప్పేసి నన్ను కూడా తను రమ్మనేది. అంటే వచ్చిన దగ్గర నుంచి రమ్మంటుంది. ఇంకా అలా ఇంట్లో ఏవో ఒక పనులు ఉండడం వల్ల నాకు వెళ్ళడానికి కుదరలేదు. ఫైనలీ ఆ రోజు వెళ్ళాను అనమాట. ముందు రోజు ఈవినింగే వెళ్ళిపోయాము. ఈవినింగ్ వెళ్ళినప్పుడు ఇంక అప్పటికి చీకటి పడిపోయింది కదా అని అప్పుడు వీడియో అయితే ఏం తీయలేదు. అండ్ నెక్స్ట్ డే రోజు సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత చాలా వంటలు అయితే ప్రిపేర్ చేసింది తను. సో అవన్నీ కూడా పిల్లలకి అరిటాకుల్లో పెడదాము అని చెప్పేసి ప్లాన్ చేసి వాళ్ళ ఇంటి ఎదురుగానే చక్కగా అరటితోటి ఉంటే అరిటాకులు కట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఫస్ట్ అన్ని ఆకులు ఇలా చిన్న చిన్నగా కట్ చేసాము. తర్వాత అనిపించింది పెద్ద ఆకులు ఉన్నాయి కదా, పిల్లలందరికీ ఒకే ఆకులో పెడదాము అని చెప్పి సో పెద్ద ఆకులు పెట్టాం అనమాట. అయితే ఇక్కడ మేము ఊళ్ళో సైట్ తీసుకున్నామని మొన్న కూడా పెట్టాను కదా, సో అది ఇక్కడే ఇప్పుడు వీళ్ళుండి హౌస్ దగ్గరలోనే. అక్కడ హౌస్ కనిపిస్తుందా కట్టేసింది, ఆ పక్కన చేయి చూపించాను కదా, ఆ పక్క సైటే మాది. సో ఇక్కడే అనమాట. ఆల్రెడీ మొన్నటి వ్లాగ్లో నేను షేర్ చేసుకున్నాను, అంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను. కానీ భలే హ్యాపీ అనిపించిందండి. ఇలా అరిటాకులు కోయడం కూడా హ్యాపీగానే అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి కదా. సో నేనైతే అలా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటాను. ఆ రోజు సండే రోజు, ఇది సండే రోజు లంచ్లోకి చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే బాగా వచ్చింది. అండ్ ఊర్లోకి అంటే పల్లెటూరులో అనేసరికి చక్కగా ఇంటి దగ్గరికే మనకి రొయ్యలు చేపలు అన్నీ తీసుకొస్తారు కదా. ఆ రోజు రొయ్యలు తీసుకొచ్చారనమాట. సో రొయ్యలు కూడా తీసుకుంది కొన్ని. అది కొంచెం గ్రేవీ కర్రీ లాగా ప్రిపేర్ చేసేసింది. అంటే మేమే ఉన్నాము, పిల్లలు, మేము, పెద్దవాళ్ళందరూ, మా హస్బెండ్ వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళారు. సో మాకే ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ స్పెషల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లల్ని కూడా వచ్చేయమని చెప్పాము. ఇక్కడ మా చిన్నోడు పెయింట్ చేస్తున్నాడు అనమాట. మొత్తం అంతా కూడా పెయింట్ చేసుకున్నాడు ఫేస్ మీద. ఎందుకంటే పిల్లలందరికీ కూడా ఒకే అరిటాకులో చక్కగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, మేమిద్దరం ఫ్రెండ్స్, బన్నీ మోక్షిత్ కూడా ఫ్రెండ్స్. అంటే వాళ్ళ పెద్ద బాబు మా పెద్ద బాబు. ఇంకా ఇప్పుడు చిన్నోళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయిపోయారు. బాగుంది కదండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో ఈ వ్లాగ్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. బాయ్ బాయ్.